అప్డేట్స్ శ్రీనివాసరావు ప్రధానంగా భద్రాద్రికి సంబంధించి కూడా ఈసారి కొంచెం గతంలో కంటే ఈసారి కొంచెం భిన్నంగా ఉండబోతున్న వినాయక చవితి ఉత్సవాలు అనేటువంటి పరిస్థితి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది శ్రీనివాస్. అండ్ నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నిజామాబాద్కు సంబంధించి ఈసారి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? వినాయక చవితికి సంబంధించి చాలా అంగరంగ వైభవంగా ప్రతి గల్లీలో కూడా వినాయకులు ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అదే నేపథ్యంలో పూర్తి స్థాయిలో చూసుకుంటే తొలి గణపతికి తమ మొక్కులు చెల్లించుకుంటారు, నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. సో ఈసారి వరదలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా సంప్రదాయాన్ని కొనసాగించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఈసారి గతానికి ఇప్పటికి తేడా ఏమైనా ఉందా? ప్రభుత్వ అనుమతులు, ఏర్పాట్లు, పూర్తి అప్డేట్స్ అందించేందుకు నవీన్ ఉన్నారు. నవీన్ చెప్పండి. రాజశేఖర్, నిజామాబాద్ జిల్లాలో గణపతిల చవితి సంబంధించి కోలాహలం మొదలైందని చెప్పవచ్చు. రైతు గణపతి చవితి పురస్కరించి కూడా ఈ రోజు ఉంటే తమ మండపాలకు కూడా భారీ ఎత్తున గణనాథులను తీసుకెళ్లేందుకు కూడా ఇక్కడ అనేక మంది కూడా యువకులు కావచ్చు, చిన్నారులు కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మండప ఎక్కడైతే వినాయకులు ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అక్కడ తీసుకొస్తున్న పరిస్థితి మొత్తం ఇక్కడ ఉంది. ఇప్పటికీ కూడా గత 4 రోజుల నుంచి వర్షం కురిచినప్పటికీ కూడా ఈసారి ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి ఏడు లాగానే ఈ ఏడు కూడా గణనాథుని తమ మండపాలు తీసుకెళ్లేందుకు ప్రతిష్ఠించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా యువకులు బాధితులుగా పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు రిజల్ట్ తో మనం పూర్తిగా స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా వివిధ వాహనాల్లో కూడా భారీ గణాదులను తమ ప్రాంతాలకు కూడా తీసుకెళ్తున్న పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. చూడొచ్చు చాలా మంది కూడా చుట్టుపక్కల మా గ్రామాలకు చెందిన ప్రజలు కూడా యువకులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? గణపతి తీసుకెళ్తారు, ఎలా అనిపిస్తుంది మీరు? రేంజర్ మండలి నుంచి వచ్చాం. ప్రతి ఇయర్ లాగా ఇక్కడికి వచ్చాం. ప్రతిసారి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి తీసుకుంటాం. వినాయక చవితి అంటే ఎస్పెషల్లీ యూత్ కి చాలా ఎక్సైట్మెంట్, అందుకోసమే ప్రతిసారి డబ్బులు వినాయక చవితి విద్యాలు కూడా రేట్ చాలా బాగా వెళ్ళిపోయాయి. లాస్ట్ ఇయర్ లాగా లేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇస్తున్నామని ఇంకా చాలా ప్రైజెస్ చాలా అంటే గత కొద్ది రోజుల నుంచి వర్షం పడుతుంది, ఎఫెక్ట్ ఏమైనా ఉంది ఇక్కడ? ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా ప్రతి ఒక్కరు పే చేస్తారు వర్షం. కాకపోతే రెస్పాన్స్ మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి గణనాథులు ఎలా ఉంది? మరొక కొత్త రోజులతో పూర్తిగా వచ్చిన పరిస్థితి ఎలా ఉంది? తీసుకోబోతాము. వన్ వీక్ నుంచి చాలా వర్షాలు అయితే ఎలాగైనా సరే తీసుకోబోదామని మేము సిద్ధంగా ఉన్నాము. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ప్రతి ఏడు లాగానే ఇది ఏడు కూడా వర్షాలు పడ్డప్పటికి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తమ మండపాలను గణాదులను ఎప్పటికీ ఎందుకు ఇక్కడ వస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర కొత్తగా ఎత్తడంటే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా గణనాథులకు సంబంధించి ఉచిత కరెంటు ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా ఎవరైతే మండపాలను ఏర్పాటు చేస్తారో ఖచ్చితంగా నిజామాబాద్ కు సంబంధించి ఈసారి అత్యధికంగా భారీ విగ్రహాలకు సంబంధించి అంటే దాదాపుగా ఎక్కువ ఎత్తులో విగ్రహాలు పెడుతూ ఉంటారు. ఏడాదికి పెంచుకుంటారు. వారి యొక్క భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. వివిధ రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు వినాయకుడు. సో ఈసారి అక్కడ నిజామాబాద్కు సంబంధించి ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయా? ఖచ్చితంగా చెప్పదు. ప్రతి ఏడాలాగానే ఏడు కూడా ఖచ్చితంగా నిజామాబాద్ లో బాంబే, హైదరాబాద్ తర్వాత కూడా నిజామాబాద్ లో భారీ ఎత్తున గణాదులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ప్రతి ఏడు లాగానే ఇక్కడ భారీ ఎత్తున కూడా మట్టి గణపతిని కూడా ఇక్కడ రవితేజ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం కూడా దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎక్కడ లేని విధంగా ఇటు ఖైరతాబాద్ గణపతి తర్వాత అంత భారీ ఎత్తున గణాదుని కేవలం నిజామాబాద్ జిల్లాలోనే రవితేజ యూత్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు అనేక మంది కూడా వివిధ ఆపకాలను మనం చూడొచ్చు, రిజల్ట్ చూసినట్లయితే భారీ ఎత్తున కూడా గణాదులను ప్రతి ఏడు లాగానే ఏడు కూడా తమ ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. చిన్నారు ఇటు కేవలం ఇటు వర్షాలు పడ్డ లెక్క చేయకుండా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తమ గణాదులను ఏర్పాటు చేసేందుకు కూడా పెద్ద ఎత్తున రేట్లలో వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా? ముఖ్యంగా చూడొచ్చు రేట్లో మాత్రం చూస్తున్నట్లయితే రేట్లో కూడా గత ఏడు కంటే ఇతర ఏడు కూడా ఎక్కువ ఉన్న పరిస్థితి మాత్రం చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఎవరైతే ఇటు వారు అడిగి చెప్తుంది. చెప్పండి, ఈసారి ఎలా ఉంది గిరాకీ? అతను చూస్తే రేట్లు ఎలా ఉంది? ఓకే, అంటే వర్షాలు కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్న ఎఫెక్ట్ ఏముందా? ఎఫెక్ట్ ఏం లేదు, బాగానే ఉంది. ఇప్పటికైతే ఏం లేదు, అన్ని విగ్రహాలు మాత్రం అమ్ముడు. అంటే మొత్తం పోయినసారి కూడా ఎన్ని విగ్రహాలు తెలిసి ఇప్పుడు ఏమైనా పెరిగాయి? రేట్ల విషయంలో కూడా పెరిగినాయని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. రేట్లు పెరిగాయి, విగ్రహాలు పోయినసారి కంటే తగ్గింది, తక్కువ చేసినాం. ఎందుకంటే ముబారక్ అక్కడ ఇక్కడ మిగిలిపోయినాయి, చాలా మంది నాకే వెళ్ళిపోయారు కాబట్టి
నేను తక్కువ చేసింది. అయితే ఖచ్చితంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా వర్షాల ప్రభావంతో కాస్త ఎఫెక్ట్ ఉందని చెప్పి గత సంవత్సరం కానీ ఈసారి కూడా విగ్రహాలు తక్కువ ఏర్పాటు చేశామని చెప్పి రేట్ల విషయంలో కూడా కొద్దిగా తేడా ఉందని చెప్పి కొద్దిగా ఎక్కువ ఉందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా అయితే వర్షాలు కూడా లెక్క చేయకుండా యువత మాత్రం ఖచ్చితంగా వినాయకుల నిమజ్జనం ఏర్పాటు చేసేందుకు కూడా పెద్ద ఎత్తున ఆసక్తి చూస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. మొత్తానికి